అదేలేండి. కానీ ఇప్పుడు మీ మైండ్ సెట్ బాగా కన్వెన్షనల్ మైండ్ సెట్, మీకు నచ్చాలి, దానికి కొన్ని కొలతలు ఉన్నాయి, కొన్ని కొలమానాలు ఉన్నాయి. రేపు డైరెక్టర్ వస్తాడు మీ దగ్గరికి, ఇది ఇంతే, ఒక ఒక కంప్లీట్గా ఒక డెలిబరేట్ క్యారెక్టర్, కంప్లీట్గా ఒక ఆక్వర్డ్ క్యారెక్టర్ ఏదో చెప్తాడు. చెప్తే మీరు గబుక్కుని ఒప్పుకోగలరండి? అది మీరు కన్విన్స్ అవ్వలేదు అనుకోండి, అంటే క్యారెక్టర్ నచ్చితే ఒప్పుకుంటాయి. డైరెక్టర్ ఇష్టం, ఆయన నన్ను ఎట్లా చేయమన్నా చేస్తాను. అది అంటే మీరు గ్లామర్ గట్ట లేకుండా నేను చేయను అలాగా అట్లేం లేదు. ఇప్పుడు నా ఊపిరి చేస్తాను నా సినిమాని. అవును, ఇట్స్ కంప్లీట్లీ డైరెక్టర్స్ కన్వెన్షన్. అసలు మాత్రం గ్లామర్ ఉండదు, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లాగా ఉంటుంది నా ఊపిరి. కరెక్ట్. సో అట్లా నేను అనేది. సో ఈవెన్ త్రిమూర్తులు దీంట్లో ఆ క్యారెక్టరైజేషన్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ కనపడుతుంది నాకంటే. సో అట్లాంటివి నాకు ఇష్టం. అట్లాంటివి వస్తే అసలు దేర్ నో క్వశ్చన్. అదే అదే ఇప్పుడు పెద్ది, పుష్ప ఇలాంటి, రంగస్థలం ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి క్యారెక్టర్స్. పెద్ది చూసారండి? పెద్ద ఇంకా చూడలేను. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మారుతున్న ఈ సినేరియోస్లో ఏ సినిమాలు ఆడతాయి, ఏ సినిమాలు ఆడవని ఇప్పుడు మరీ కష్టతరం అవుతుంది చెప్పడం. అప్పుడు మీరు బాగా యాక్టివ్గా ఉన్న టైంలో కొన్ని వర్కౌట్ అయ్యేవి, బిలీవ్డ్ సిస్టమ్స్. అది కూడా వర్కౌట్ అవ్వని సినిమాలు ఉన్నాయి అనుకోండి. కొన్నిసార్లు మనం చేసిన అప్పుడు కూడా వర్కౌట్ అవని ఉన్నాయి కానీ బట్ ఒక బిలీవ్డ్ సిస్టమ్, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి అనుకోండి, అలాగే. ఇప్పుడు అస్సలు అటువంటి గ్రిప్పే ఉండట్లేదు. మీరు అబ్జర్వ్ చేశారా? దాని మీద మీ అనాలిసిస్ ఏంటి? అంటే అప్పటికి ఇప్పటికి మారింది ఏమి గ్రిప్ ఎందుకు లేదంటే వేరీడ్ ఎంటర్టైన్మెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, అవెన్యూస్ ఉన్నాయి. ఫోన్ కంప్లీట్గా మన చేతిలోనే ఉంటుంది. అదొక కంప్లీట్ అదొక వరల్డ్ అది 24/7 ఎంటర్టైనింగ్ ఉంటుంది. అవును. రెస్టారెంట్స్, ఎన్నో రెస్టారెంట్స్, పబ్స్. ఈవినింగ్ అయితే మొన్న నేను పాడు బ్రూ అని, ఆ బ్రూ అని చాలా ఉన్నాయి. వేర్ యూ కెన్, ఇప్పుడు సినిమాకి వెళ్ళే టైంలో దే గోయింగ్ అండ్ సింగింగ్ సాంగ్స్, కరియోకీ సాంగ్స్ అని. అండ్ అగైన్ ఫారిన్ ట్రిప్స్, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ ఫర్ ట్రిప్స్. ఇదివరకు ఇంత లేదు కదా ఎక్స్టెన్సివ్. సో ఇన్ని అవెన్యూస్ ఉండేటప్పటికి సినిమాకి షార్టర్ అటెన్షన్ ఉంది. అంతేగాని సినిమాకి వెళ్తాం ఎవళ్ళు మా ఇంట్లో, ఆ షార్టర్ అటెన్షన్లో బాగుందంటే వెళ్తున్నారు. సో వాళ్ళకి బాగుందనేది ఎట్లా కొలమానం అంటే కొంత ట్రైలర్స్ బట్టి వాళ్ళకి ఫీల్ వస్తే, ప్రమోషన్లో ఏదైతే వాళ్ళకి ఇంప్రెసివ్గా అనిపిస్తే కొంత వెళ్తున్నారు. రెస్ట్ ఈజ్ వర్డ్ ఆఫ్ మౌత్. వర్డ్ ఆఫ్ మౌత్ ఉన్నప్పుడు మరి వాళ్ళ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి, హిట్ అయితే ఎక్కడి వరకు వెళ్తున్నాయి సినిమా, చాలా పెద్ద రేంజ్. కరెక్ట్. అది ఫ్లాప్ అయితే ఎందుకు ఇమీడియట్గా తగ్గుతున్నాయంటే కమ్యూనికేషన్ ఇస్ ఫాస్ట్. ఫస్ట్ షో సెకండ్ షోకే కమ్యూనికేషన్ వెళ్ళిపోతుంది, బాగాలేదు. ఇంకా ఫస్ట్ షోకి సెకండ్ షోకి ఉంది. ఇప్పుడు నైట్ అమెరికాలో పడగానే తెల్లవారికి ఎవరు లేవట్లేదు, రివ్యూ వచ్చేసింది చాలు ఇంకా రిలాక్స్. సో ఎందుకు రిలాక్స్ అంటే ఇదివరకు సినిమా ఒకటే ఉండేది, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కదా. సో దట్స్ ద ఓన్లీ రీజన్ కాదు. బట్ వే ఆఫ్ ఫిలిం స్పాన్ కనుక మనం 2 hours కనుక వాళ్ళకి నచ్చేటట్టు చేస్తే ఐ థింక్ సినిమా విల్ ఆల్వేస్ పాప్ అప్. అదే దట్స్ వాట్ ఐ హోప్. తర్వాత ఇప్పుడు మీరు 10 ఏళ్ల క్రితం మీరు వదిలిన టైంకి ఇప్పటికి పెద్ద తేడా ఏంటంటే, మెయిన్ తేడా మీడియా రివ్యూస్. ఎస్, మీడియా రివ్యూస్, సోషల్ మీడియా, ఫోన్స్లో ఒక వాట్సాప్ పెడితే 100 మందికి వెళ్తారు, 100 మంది 1000 మందికి పంపిస్తున్నారు. కమ్యూనికేషన్ ఇస్ బికమ్ లైక్. అంటే ఈ రివ్యూస్ వచ్చే వాటి మీద అంటే వెరీ ఈజీగా ఒక నెగిటివ్ యాంగిల్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమాత్రం ఇంత పిసర్ నచ్చపోయినా ఫుల్గా ఇది వేస్ట్ అన్న పద్ధతిలో వచ్చేస్తున్నాయి రివ్యూస్. వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఒక యూఆర్ ప్రొడ్యూసర్, లాంగ్ టైమ్ ఇండస్ట్రీలో ఉన్న మనిషి. రివ్యూస్లో తప్పులేదు, రివ్యూ చేయటం. ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు ఒపీనియన్, రైట్? బట్ ఐ థింక్ కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. యూ షుడ్ గివ్ అ ఛాన్స్ ఫర్ ద ఫిల్మ్ టు గో ఫార్వర్డ్. మేబీ అ లిటిల్ లేటర్ రివ్యూ వుడ్ బి బెటర్ ఏమో. ఫస్టే రివ్యూ చేసేసి, బికాస్ పీపుల్ ఆర్ లిస్నింగ్ టు యూ అంటే ఇట్స్. ఇప్పుడు సినిమా అనేది ఒకరికి నచ్చేది కాదు కదా, 100 మందికి నచ్చాలి. 100 మందిలో 10 మందికి నచ్చకపోవచ్చు, తప్పేం లేదు అది.
వాళ్ళ టేస్ట్కి అది సూట్ అవ్వకపోవచ్చు. సూట్ అవుట్. వాళ్ళలో మీరు ఒకళ్ళు. సో యూర్ టాకింగ్ ఫర్ ఎంటైర్ పాపులేషన్ అన్నప్పుడు ఇట్ ఈస్ కొంచెం మేబీ ఇట్ షుడ్ బీ బెటర్ ఏమో సిస్టమ్. ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్. బట్ కీపింగ్ దట్ అసైడ్ నేను అనుకోవటం ఏంటంటే ఉట్టి రివ్యూస్ మీద సినిమాలకు వెళ్తున్నాను నేను అనుకోవట్లేదు. దెర్ ఈస్ అ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, సినిమా లవర్స్, నో మ్యాటర్ వాట్ దిల్ గో టు థియేటర్స్ అండ్ వాచ్ ఫిల్మ్స్. అవును అక్కడ టాక్ జనరేట్ అవడం ఇస్ ద మేజర్. అవును, అదే మెయిన్. అది మెయిన్ పోర్షన్. రివ్యూలు బాగా ఆడిని చాలా ఉన్నాయి, వైస్ వర్సా కూడా ఉంది. రివ్యూలు బాగున్నాయి, ఆడినాయి కూడా ఉంది. మీ రివ్యూ బాగుంటే ఒక్కోసారి కమర్షియల్ వైబుల్ కూడా అవ్వకపోవచ్చు ఒక్కోసారి. కరెక్ట్. సో బోత్ ఆర్ రైట్. సో రెండు జరిగినాయి. సో ఇట్స్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు డిటర్మిన్. ఐ థింక్ కంటెంట్ ఉండి 2 hours మనం ఎంగేజ్ చేస్తే మూవీలు ఎనీ హోమ్ మేక్ ఇట్. దట్స్ మై ఫీల్. అదే నిన్న బుచ్చిబాబు పెద్ద డైరెక్టర్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా అందులో మాట చెప్పాడు. ఉప్పిన సినిమాకి పర్వాలేదు ఏదో అని రాశారు, సినిమా పెద్ద హిట్ అవుతే అప్పటికి కానీ నాకు అర్థం కాలేదు, క్రిటిక్స్ వేరే ఆడియన్స్ వేరే. డెఫినెట్లీ అంతే కదా. అంటే ఆడియన్స్ పర్స్పెక్టివే ఇస్ మెయిన్. మనం ఏమి చేసినా ఎక్స్టెన్సివ్ పబ్లిసిటీ చేసి గుడ్ రివ్యూస్ రాసినా వెళ్ళిన ఆడియన్కి నచ్చకపోతే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ మేక్ ఇట్. కరెక్ట్ కరెక్ట్. ఏ అల్టీరియర్ మోటివ్తో బ్యాడ్గా రాసినా గుడ్గా రాసినా ఆడియన్స్ ఆర్ ది ఫైనల్ వన్స్ హూ హ్యాస్ టు జడ్జ్. ఎగ్జాక్ట్లీ.